హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు డ్రై గోబీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది మా చెల్లెలు చేసిందండి. ముందుగా ఒక గోబీని, ఒక క్యాలీఫ్లవర్ని ఇలా పీసెస్లా కట్ చేసుకున్నాను. ఒక గిన్నెలోకి వాటర్ యాడ్ చేసుకొని అందులోకి క్యాలీఫ్లవర్ వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికించుకుంటున్నానండి. ఇలా కట్ చేసినామంటే అది కట్ అయిందంటే అది ఉడికినట్టు అండి. తర్వాత బొక్కల గిన్నెలోకి వేసుకొని అంతా వంపేసుకోవాలి వాటర్. ఒక బౌల్ తీసుకొని అందులోకి కబాబ్ పౌడర్ వేసుకోవాలి, రైస్ ఫ్లోర్, మైదా పిండి 2 వేసుకోవాలండి. ఒక లెమన్ పిండుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత వేడి ఆయిల్లో వేసుకొని కొంచెంగా బాగా వేయించుకోవాలి. లాస్ట్లో సాల్ట్ కొంచెం తక్కువైనట్టు అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి. అక్కడ బాగా చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి. ఇది మా చెల్లెలు చేసిందండి. ఇలా చేతితో పట్టుకుంటే బాగా క్రిస్పీగా అనిపిస్తుందంటే అప్పుడు తీసేయాలండి. మరి ఇంకొక వాయి వేస్తున్నాను. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత టిష్యూ పేపర్లోకి ఇలా తీసుకోవాలండి. ఇలా చేతితో టచ్ చేసామంటే బాగా క్రిస్పీగా అనిపిస్తే అది బాగా అయినట్టండి. వేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.